నా పేరు దానమయ్య శ్రీనివాసరావు. మాది నారాకోడూరు, చేబ్రోలు మండలం, గుంటూరు జిల్లా. నేను గత 2 సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. రైతు సాధికార సంస్థ ద్వారా సేంద్రీయ కూరగాయలు తీసుకొచ్చి ఇక్కడ విజయవాడ స్టాల్ నందు అమ్మకము, ప్రదర్శన 2 చేస్తున్నాము. అంతా గో ఆధారిత వ్యవసాయం చేస్తున్నాం. మేము వానపాముల ఎరువు, వర్మీ కంపోస్టు, పంచగవ్య, నేమాస్త్రము, అగ్నాస్త్రము, పుల్లటి మజ్జిగ వీటన్నిటి ద్వారా తయారు చేసి ఒక 50 మంది రైతులని ఓన్లీ సేంద్రీయ పద్ధతితో కూరగాయలు పండించి నారాకోడు నుంచి ఇక్కడ తీసుకొచ్చి అమ్మకం జరిగింది. మన ఎస్ఎస్ కళ్యాణ మండపంలో కూడా గో ఆధారిత వ్యవసాయంలో కూడా మేము పాల్గొన్నాము. ఇప్పుడు మళ్ళీ అదే రైతు సాధికార సంస్థ వారు మళ్ళీ ఇక్కడ అవకాశం ఇచ్చారు, ఇక్కడ కూడా పాల్గొంటున్నాం. నమస్కారం అండి, నా పేరు నలుకుర్తి కిరణ్ కుమార్. మాది ప్రకృతి ఇంటిగ్రేటెడ్ న్యాచురల్ ఆర్గానిక్ ఆగ్రో ఫార్మ్స్. దీని ద్వారా ఏం చేస్తున్నామంటే కూరగాయలు తర్వాత పండ్ల తోటలు పెంచుకునే రైతుల్ని సమూహాలుగా ఏర్పాటు చేయటం, వాళ్ళకి ఏ విధమైన రసాయన పురుగు మందులు వాడకుండా ఈ సేంద్రీయ విధానాలు, ముఖ్యంగా పెస్టిసైడ్ ఫ్రీ ఫార్మింగ్ చేయటం ఎలాగో అనేది హ్యాండ్ హోల్డింగ్ చేస్తూ ఉంటున్నాము. అదేవిధంగా వాళ్ళ ఫార్మర్స్ గ్రూప్స్ని ప్రమోట్ చేయటం ఒకటి, వారు పండించిన ఉత్పత్తులకి గిట్టుబాటుగా మరింత ప్రోత్సాహం వచ్చే ధర లభించేటట్లు సహకరించడం మేము చేసేటువంటి మొట్టమొదటి విధి. సో ఇక్కడ ఏ విధమైనటువంటి రసాయన పురుగు మందులు వాడకుండా ఆవు పేడ, ఆవు మూత్రం, పంచగవ్య, పుల్లటి మజ్జిగ, తర్వాత వానపాముల ఎరువు, వేప కషాయము, వేపగింజల కషాయము, ఇట్లాంటివన్నీ రైతులు స్వంతగా వారే తయారు చేసుకొని ఈ వ్యవసాయంలో ఖర్చులు తగ్గించుకోవటం ఒక ప్రక్క, అదేవిధంగా మన విజయవాడ నగర ప్రజలకి ఒక రసాయన పురుగు మందులు లేని, విష రసాయనాలు వాడని, ప్రకృతి సిద్ధమైనటువంటి తాజా కూరగాయలని, ఆకుకూరల్ని అందుబాటులోకి తేవటం అనేది రెండో పక్క మేము కృషి చేయటం జరుగుతుంది. ముఖ్యంగా మనకి రైతులతో వాళ్ళు ప్రస్తుతం ఉన్నటువంటి విష రసాయన సేద్యం నుంచి మార్పు చెందాలి అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఇంటి దగ్గర మహిళా రైతులతో మాట్లాడి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. ఎందుకంటే మన ఇంట్లో, వంటింట్లో బియ్యం ఉంటాయి, బియ్యం ఉండగానే అది మన కడుపు నింపదు. అదేవిధంగా భూమిలో కూడా మొక్కల ఎదుగుదలకు కావలసిన పోషకాలన్నీ సమృద్ధిగా ఉన్నాయి, కానీ అది ఆ వేళ్ళు సంగ్రహించే స్థితిలో లేవు. కాబట్టి ఆ వేళ్ళు సంగ్రహించే స్థితిలోకి ఈ ఎరువుల్ని ఎలా వినియోగంలోకి తెచ్చుకోవాలి, ఏ విధంగా మనం మన యొక్క ఉత్పత్తుల్ని విష రసాయనాలు లేకుండా చేసుకోవాలి, అదేవిధంగా పరస్పర సహకారంతో ఎలా మార్కెటింగ్ చేసుకోవాలి, వినియోగదారులకి తాజా సరుకులు ఎలా అందించాలి, అదేవిధంగా పోస్ట్ హార్వెస్టింగ్ మెథడ్స్, మన పంటను సేకరించిన తర్వాత కోత తర్వాత వాళ్ళు ఆరబెట్టుకునే విధానంలో కానీ, గ్రేడింగ్ చేసుకునే విధానంలో కానీ, భద్రపరుచుకునే విధానంలో కానీ వాళ్ళంతటా వాళ్ళే ఏదైతే బెస్ట్ ప్రాక్టీసెస్ ఉన్నాయో పక్కన రైతులు చేసేటువంటి వాటిని వీరికి నేరుగా తీసుకెళ్ళి చూపించటం, వీళ్ళు కూడా ఆ పద్ధతులను అవలంబించేటట్లు సహకారం ఏర్పాటు చేయటం, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో రైతు సాధికార సంస్థ, జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ వారి సహాయ సహకారాలు తీసుకోవటం, తర్వాత నేస్తం ఫౌండేషన్ వారి సహకారం తీసుకోవటం, నాబార్డు వారి సహకారం తీసుకోవటం, ఈ విధంగా ఒక గ్రామంలో ఉన్నటువంటి సాధారణ రైతుకి మనకి ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా వ్యవసాయాన్ని, రైతుల్ని అభివృద్ధి చేయాలని వారి ఆలోచనలు, కృషి ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం ఇచ్చేటువంటి సహాయ సహకారాలన్నీ నేరుగా రైతులు ఉపయోగించుకొని వాళ్ళు దాని ద్వారా మరింత మెరుగైన ఆదాయం తీసుకోవాలని, తర్వాత వ్యవసాయం అంటే నష్టం కాదు, ఇది లాభదాయకం, ఇంకొకటి తోటి మానవాళికి సేవలు అందించడం అనే ఒక దృఢమైన సంకల్పంతో, మంచి విలువలతో మన రైతులు ఈ వ్యవసాయం చేస్తున్నారండి. ప్రభుత్వం అందించిన కృషికి చాలా ధన్యవాదాలు. అదేవిధంగా ఈ అవకాశం ఇచ్చినటువంటి రైతు సాధికార సంస్థకి, అదేవిధంగా మన ప్రీతమ నాయకులు ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి మా అందరి తరపున, రైతుల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. హెచ్ఎంటీవీ వారు ఈ యొక్క ఎక్స్పోని ఏర్పాటు చేయటం, అదేవిధంగా ఎక్కడ మారుమూల గ్రామాల్లో
ఏదైతే విష రసాయనాలు వాడకుండా పండిస్తున్నటువంటి రైతులకి ఈ సమాచారం అందించటం, అదేవిధంగా హెచ్ఎంటీవీ వారు ఇట్లా నగర స్థాయిలో ఉన్న ప్రజలందరికీ నేరుగా రైతుల నుంచి ఉత్పత్తులను అందుబాటులోకి తేవటం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే ఈరోజు బయట మార్కెట్లో 30 రూపాయల కిలో టమాటా ఉంది. ఈరోజు రైతు నేరుగా తెచ్చి కిలో టమాటా 25 రూపాయలకి ఇక్కడ అమ్ముతున్నాడు. రసాయన ఎరువులు, రసాయన పురుగు మందులు లేని నగర ప్రజలకి అతి తక్కువ ధరలకి రైతు నుంచి నేరుగా అందించే సౌకర్యం ఈరోజు హెచ్ఎంటీవీ వారు కల్పించారు. అదేవిధంగా ఈరోజు అనేక మంది వినియోగదారులు వచ్చి హెచ్ఎంటీవీ వారు కల్పించిన ఈ అవకాశం వల్ల రైతులు ఫోన్ నంబర్లు తీసుకుంటున్నారు. ఈ ఎక్కడ దొరుకుతాయి, విజయవాడలో ఇంకా మీ స్టాల్ ఎక్కడుంది అనేది రైతులకు నేరుగా లబ్ధి చేకూర్చడానికి, ప్రయోజనం చేయడానికి ఇట్లాంటి ఎక్స్పోలు చాలా ఉపయోగపడుతున్నాయి. దీనికి గాను హెచ్ఎంటీవీ వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మా అందరు రైతుల తరపున, ప్రకృతి ఇంటిగ్రేటెడ్ న్యాచురల్ ఆర్గానిక్ ఆగ్రో ఫార్మ్స్ తరపున, అందరి తరపున హెచ్ఎంటీవీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మాది గుంటూరు జిల్లా ఉప్పలపాడు అండి. ప్రభుత్వం వారు కల్పించే ఈ పథకాల వల్ల ప్రత్యేకంగా రైతులకు మేలు చేకూరి, ప్రత్యేకంగా డైరెక్ట్గా రైతులు మార్కెట్ సదుపాయం కల్పించి రైతులకి, వినియోగదారులకి లాభసాటిగా నిర్వహిస్తున్నందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.